రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 190ను తక్షణమే అమలు చేయాలని 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో ఇచ్చి 10 నెలలు గడుస్తున్న విద్యాశాఖ అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లక్డికాపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బాధిత ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు ఉపశమనంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 190ను తీసుకొచ్చిందన్నారు. ఈ జీవో వల్ల 3 ఏళ్ల పాటు స్థానిక జిల్లాల్లో పోస్టింగ్లు పొందే సడలింపు ఇచ్చిందన్నారు. అన్ని శాఖల్లో ఈ జీవోను అమలు చేశారని, కానీ విద్యాశాఖ మాత్రం అమలు కావడం లేదన్నారు. జూన్ 12లోగా తమకు ఈ జీవో ఆధారంగా స్థానిక జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని వారు కోరారు. ఉన్నా కూడా మేము బ్రతకగలుగుతాం, కానీ 317 సమస్య అనేది గాయపడ్డ పిల్లగాని లెక్క. తక్షణ వైద్యం అనేది అవసరం. అలాంటి పక్కన పెట్టేసి మమ్మల్ని ఎందుకు ఇంత వేదన గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖలో 3500 మంది ప్రభుత్వము అప్లై చేసుకోండి 190 జీవో ఇచ్చి అప్లై చేసుకుని 8 నెలలు కలిసేప్పటికి కూడా కనీసము ఈ గవర్నమెంట్ ఇచ్చుకున్న జీవో కూడా తనకు తానుగా కూడా అమలు చేసుకోలేకపోతుంది. ఇంత అద్మానమా, ఇంత అన్యాయమా అండి? మాకు మేము ఏం తప్పు చేశాము? 317 జీవోతో మా సొంత ప్రాంతాన్ని పంపించే శాశ్వతంగా కాదు డిప్యుటేషన్లో పంపిస్తాము. 190 జీవో తీసుకొచ్చారు. 190 జీవో వచ్చి 9 నెలలైనా అమలు చేయట్లేదు. చాలా మంది చిన్నపిల్లలు, ఆడవారు రోజు 150 నుంచి 100 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ చేస్తూ అనారోగ్యాల పాలవుతారు. ఇప్పుడు కొంతమంది అయితే మరణిస్తున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా 190 జీవో ఇచ్చి దాన్ని అమలు చేస్తలేదు. చేసిన ప్రభుత్వము, వచ్చిన ప్రభుత్వము, మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము తనకు తానుగా ఇచ్చిన జీవోను కూడా అమలు చేయకపోతే ఎవరు చెప్పుకోవాలి? కనీసం విద్యాశాఖ మంత్రికి దగ్గరికి పోదామంటే విద్యాశాఖ మంత్రి లేడు, రానియరు. ముఖ్యమంత్రి నివాసం దగ్గర పోతే అరెస్ట్ చేస్తారు. కార్ యాక్సిడెంట్ లో చాలా 30-40 మంది చనిపోయారు. వాళ్ళకి నివాళులైన ఇప్పటికైనా మాకు 190 జీవో అమలు చేసి తొందరగా మా జిల్లాలకు పంపించండి. ఇప్పటికీ 150 రోజు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. ఆర్థిక భారం కాదు, మళ్ళీ సీఎం గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టరు, మళ్ళీ వేరే ఎవరో కాదు, మా మినిస్టర్ మాకు ఇంతవరకు సాయం చేస్తారు. వేరే డిపార్ట్మెంట్లో అందరికీ వచ్చినాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సీతక్క మేడం ఎప్పుడు స్టార్టింగ్లో అందరికి వాళ్ళకు అమలు చేసింది.